చెర్రీ వచ్చేసింది. అబ్బా అసలు పార్సిల్ వస్తే ఇంత ఆనందం ఎక్సైట్మెంట్ ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. ఎందుకంటే ఇంకా ఫ్యామిలీకి దూరంగా ఉండేటప్పుడు మన ఇండియన్ థింగ్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఆనందము ఆ సంతోషమే వేరు. సో మేము కూడా ఇలా బయటికి వెళ్దాము ఈరోజు వీకెండ్ కదా అని చెప్పేసి మేము అలా బయటికి వెళ్తుంటే ఇలా కాల్ వచ్చింది. సో కొరియర్ సర్వీస్ ప్లీజ్ ఓపెన్ ద గేట్ అని చెప్పేసి ఇంకా వచ్చి రాగానే ఒక హాఫ్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఓపెన్ చేసాము. అయ్యో ఇంక వెళ్ళి వచ్చిన తర్వాత మనకైతే కంపల్సరీగా డబ్బాలు కావాలని చెప్పేసి సో ఇంకా బయటికి వెళ్ళి మా గ్రాసరీస్ థింగ్స్తో పాటు కొన్ని మేము డబ్బాలు కూడా తెచ్చుకున్నాం. ఈలోపు చెర్రీ కూడా తినడం అది స్టార్ట్ చేశాడు. సో ఇదనమాట మన వీడియోనైతే ఇంకా అసలు లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే బెల్ ఐకాన్ని గట్టిగా హిట్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిక్కీ స్పేస్. నా తమ్ముడే చూసుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఓకే ఎగ్జైట్ అసలు పార్సల్ చూడగానే మేము కూడా చాలా ఎగ్జైట్ అయ్యాము. అందరూ ఏంటి దీనికి ఇలా కూడా వీడియోలు తీసేటప్పుడు ఏముంది అనుకుంటాం. బట్ మేము ఇక్కడ అందరికీ దూరంగా ఉండి అండ్ మాకు కూడా పార్సల్ ఇస్తే మేము కూడా చాలా ఎగ్జైట్ అయ్యాము. ఆల్రెడీ మేము వేసి అసలు కారం కోసం అని చెప్పి మేము ఫస్ట్ జస్ట్ కారం కోసం అని ఒకటి ఆర్డర్ చేసుకుంటే ఇంకా మమ్మీ వాళ్ళు అత్త వాళ్ళు కలిసి మొత్తం అన్నీ ఇంకా పెట్టేశారు. ఈవెన్ వాళ్ళు టూత్ పేస్ట్ ఇంకోటి ఇలా బ్రషెస్ కూడా పెట్టేశారు. అండ్ ముఖ్యంగా మాకు కావాల్సింది కూడా మెయిన్ మిక్సీ అనమాట. అసలు మిక్సీ అయితే ఇక్కడ దొరకట్లేదు. సో సింపుల్గా ఈజీగా ఉండేది అండ్ మళ్ళీ మనం వెళ్ళిపోయేటప్పుడు అన్నీ వదిలేదు కాబట్టి సో చిన్న మిక్సీ తీసుకున్నాము. అండ్ అప్పడాలు కూడా కొనమంటే ఏవేవో అప్పడాలు కొనేసారు. సో ఫస్ట్ అయితే మాకు తినడానికి ఇవన్నీ పంపించారు వీళ్ళు జస్ట్. అండ్ చెర్రీ అయితే ఆల్రెడీ ఓపెన్ చేసి ఆమాం కూడా చేసేసాడు. అండ్ చెర్రీకి ఇవన్నీ అండ్ నెయ్యి కొనుక్కున్నాము. అసలు ఇక్కడికి వచ్చేసి చూడండి ఎంత గడ్డ కట్టేస్తుందో, ఫుల్గా ఇది బ్లాక్ అయిపోయింది. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. అండ్ నాకు మా తమ్ముడేమో ఇక్కడ నాకు ఫేస్ క్రీమ్స్ అవి దొరకట్లేదని చెప్పి కొన్ని కొనుక్కున్నాను హెయిర్కి అండ్ ఫేస్కి. అండ్ ఇంకా అన్ని టూ ఆర్డర్ చేసుకున్నాను. అండ్ మా అత్తమ్మ ఏమో ఏమి వండొద్దని చెప్తే ఒక 2 kgs వండేసి పంపించింది. అండ్ చెర్రీకి నాకు ఇవంటే చాలా ఇష్టము ఈ బిస్కెట్స్ అవి. అండ్ వీళ్ళైతే అప్పడాల మీద అప్పడాలు పెట్టేశారు. ఈవెన్ నాకైతే బటర్ బ్రష్ నేను ఎక్కువ చేస్తూనే వదులుతాను, వైట్స్ కానీ ఇంకేమైనా మరకలు పడిన కానీ. సో ఇది కూడా నేను తెప్పించుకున్నాను, కామెడీ. అండ్ చింతపండు, నా దగ్గర ఉన్న చింతపండు నాకు అంత టేస్ట్ అనిపించలేదు. సో ఇండియా నుంచి చింతపండు తెప్పించుకున్నాను. అండ్ అసలు చూడండి వీళ్ళు 2 kgs పంపించారు. ఇవన్నీ పంపించడం సంబరమే కానీ నాకైతే ఇవన్నీ ఎక్కడ దాచుకోవాలో ప్లేస్ లేదు, డబ్బాలు లేవు, ఏం చేయాలో తెలియదు. అండ్ లిటరల్లీ వీటి కోసం నేను ఇప్పుడే షాపింగ్ చేసుకొని వచ్చి చాలా డబ్బాలు కొన్నాను. ఈ ఏంటంటే యూజ్ అండ్ త్రో అనుకోండి, మనం ఇందులోనే స్టోర్ చేసుకొని ఒకవేళ పడేసాలన్నా మనం ఇండియా వెళ్ళిపోయినా వదిలేసి వెళ్ళిపోయినా మనకు బాధ అనిపించదు. అసలే ఆడవాళ్ళందరికీ అరే డబ్బాలు అరే గిన్నెలు అవి వదిలేస్తున్నాం అని ఉంటుంది. సో నాకైతే ఇవి ఇందులో ఒక 4 pieces ఉన్నాయి. నాకు 1.50 pounds వచ్చింది. డబ్బాలు కూడా తెచ్చుకున్నాం. పార్సిల్ వచ్చిందంటే ఇవన్నీ ఎక్కడ వేయాలని చెప్పేసి అత్త వాళ్ళు డబ్బాలు కూడా కొనిసి పంపుతా అన్నారు కానీ నాకు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. అండ్ మీకు చూస్తే నా వెనకదల కిచెన్ కనబడుతుంది. అది చాలా బుడ్డి కిచెన్ అనమాట. సో ఆ బుడ్డి కిచెన్లో నేను ఎక్కడ పెట్టుకుంటాను. ఆల్రెడీ మనం తినేస్తాము, ఇంకా మేము వచ్చిన ఓపెన్ చేసి సగం అయితే తినేసామన్నీ. సో ఇందులో వేసుకుందామని చెప్పి తెచ్చాము. ఇంకొక డబ్బాలు కూడా ఉన్నాయి నా దగ్గర. అండ్ ఇక్కడ మాకైతే వింటర్ అది స్టార్ట్ అయింది. చెర్రీగడు ఇది బాగుంది, నేను ఆరెంజ్ జ్యూస్ చేసుకుంటాను తీసుకో అని చెప్పాడు. అండ్ ఇంకా ఇప్పుడే మాకు ఇక్కడ అంతా స్టార్ట్ అయింది కాబట్టి నాకు చెర్రీకి అజయ్కి విటమిన్స్ మల్టీవైటమిన్స్ అవన్నీ తీసుకున్నాము. అండ్ చెర్రీకి కూడా మేము మల్టీవైటమిన్స్ అవి తీసుకున్నాము. చెర్రీకి కూడా కొంచెం సిక్ అవుతున్నాడు అనమాట నెమ్మదిగా. సో ఇంకా ముందుకి మనకి డే లైట్స్ అవి ఉండవు. ఈరోజు మాత్రమే కొంచెం సన్ ఉంది. సో అలాగ ఒకసారి బయటికి వెళ్ళి తిరిగి వచ్చాము, కావాల్సింది తెచ్చుకున్నాము. మెయిన్ మిక్సీ అయితే ఇక్కడ చాలా చాలా కాస్ట్ ఉన్నాయి. నాకు ముందే నా ఫ్రెండ్ చెప్పింది వెళ్ళేటప్పుడు మిక్సీస్ అవి కొనుక్కో అని చెప్పేసి అన్నది. బట్ నేనేమి ఇక్కడ ఉంటాయి కదా అని చెప్పి ఏం తీసుకురాలేదు.
ఇక్కడైతే లిటరల్లీ కాస్ట్ 15,000 20,000 అలా దొరుకుతున్నాయి మనకి. సో ఇది కొంచెం వర్త్ నేను తెచ్చుకున్న వాటిలో. అండ్ ఎవరైనా మీకు తెలిసినవి పార్సిల్ కొరియర్ సర్వీసెస్ ఏమైనా ఉంటే నాకు కమెంట్స్లో కమెంట్ చేయండి. ఎందుకంటే నేను చాలా కొన్నవి తక్కువ, పంపించుకునే దానికి ఎక్కువ అయింది. నాకు అరౌండ్ 16 kgsకి 12,000 పడింది. సో మీకు ఏదైనా కొరియర్ సర్వీస్ ఇంకా తక్కువలో ఏమైనా ఉంటే నాకు కమెంట్స్లో కమెంట్ చేసి చెప్పండి. సో నా పార్సల్ వచ్చిన తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ని నేను అడిగాను, వాళ్ళు టూ మచ్ కాస్ట్ అని చెప్పేసి అన్నారు. సో ఈసారి మీరు ఏదైనా నాకు సజెస్ట్ చేస్తే నేను నెక్స్ట్ టైం తెప్పించుకునేటప్పుడు వాళ్ళ కొరియర్ సర్వీస్ని యూజ్ చేస్తాను. సో దట్స్ ఫర్ టుడే. కారం వచ్చేసింది. కారం మెయిన్లీ ఇక్కడ నాకైతే ఏం దొరుకుతాయంటో తెలియదు. సో మేము ఎక్కువ ఆడించిన కారమే యూజ్ చేస్తాము. నేను ఏదో ఒక పంపించమన్నాను. ఆ ఇడ్లీ కారం మెయిన్, ఇడ్లీలో నాకు నెయ్యితో వేసుకోవడం చాలా ఇష్టం. సో ఇడ్లీ కారం పంపించమన్నాను. అండ్ మా అందరికీ మాకు ఎక్కువ బూందీ అంటే ఇష్టం. నేను ఎక్కువ పెరుగన్నంలో బూందీ వేసుకొని తింటాను. అజయ్ అలానే తింటాడు. చెరిగడ్డ కూడా బూందీ మిక్చర్లో అలా చాలా ఇష్టం అనమాట. మా మమ్మీ చెరిగడ్డ కోసమని ఇలా దగ్గరికి చిలా పిత్తి పిత్తి చెరువు ఎంత క్యూట్గా ఉన్నాయో ఇలాంటి చెరువు కోసం అని పంపించారు. అండ్ అత్తమ్మలు అయితే ఇంకా చేస్తాం పిండి వంటలు, ఏమైనా తినడానికి కావాలా అని అన్నారు. బట్ మాకైతే ఇక్కడ ఈ చల్లదనానికి అంత స్వీట్ క్రేవింగ్స్ లేవు. అన్నీ కొంచెం హాట్గా ఇలా స్పైస్గా తినాలనిపించింది. సో ఇలా యూజ్ అండ్ త్రో డబ్బాల్లో వేసుకుంటే మనకి అట్లీస్ట్ దానికి యూజ్ అవుతాయి. సో ఫస్ట్ అయితే వేసుకున్నాము. చెప్పు. బూందీ బూందీ లడ్డు లడ్డు జంగరీ జంగరీ. వాడు చూసినంటే పార్సల్ వచ్చింది అని ఎగ్జైట్ అయ్యాడు. బూందీ వచ్చింది బూందీ వచ్చింది. లిటరల్లీ నేను ఆగలేకపోతున్నాను. సో ఐ వాంట్ టు టేస్ట్. యాక్చువల్లీ మమ్మీ అని చేస్తా అని అన్నారు, కానీ మా ఇంటి దగ్గర కొత్తగా ఒక షాప్ పెట్టారంట. హోమ్ ఫుడ్స్ చాలా మంచిగా క్వాలిటీగా చేస్తున్నారు. చాలా ఫేమస్ అయింది షాప్. అక్కడ తీసుకుంటాను, చాలా టేస్ట్ ఉన్నాయని చెప్పింది మమ్మీ. సో ఇంక మేము అక్కడే తీసుకొచ్చేసామన్నమాట. సరే మమ్మీ అలాంటి ఇంకా అక్కడే పార్సల్ చేసి ఆ రోజే తెలుసా వెళ్ళి పార్సల్ చేసేసాడు. మాకు ఒక ట్విస్ట్ కూడా జరిగింది. ఆ పార్సిల్ వాడు ఒక రేట్ చెప్పాడు, దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకో రేట్ చెప్పాడు. సో ఇంకేం చేయాలి, మొత్తం పాపం ఇంకా కొనేసాం కదా, ఇంకెంతైతే ఏంటి అని చెప్పి పంపించారు. అట్లీస్ట్ వాళ్ళు పంపించినందుకైనా మేము ఇవన్నీ చాలా మనస్ఫూర్తిగా తినాలి, మంచిగా తినాలి. ఇవే బెస్ట్గా ఉన్నాయి రకన్నాడు. వాటికంటే కరెక్ట్గా సరిపోయాయి. జఫనా మిక్చర్ కాదు, ఇవే బాగున్నాయి. ఏంటంటే మేము పార్సిల్స్ వచ్చాయి, అసలు ఏమవుతాయి మధ్యలో వీడు ఏం చేశాడంటే, మా మమ్మీ వాళ్ళు నెయ్యి డబ్బాలు నార్మల్గా పెట్టేశారనమాట. సో అలా పెట్టేయడం వల్ల మళ్ళీ అది ప్యాకింగ్ చేయాలి అని చెప్పేసి అన్నారు. అందుకని మళ్ళీ ఆ ప్యాకింగ్ కోసం వాళ్ళు 2 days ఆపారు. మళ్ళీ కస్టమ్ చెకింగ్స్ అని చెప్పి 2 days. అసలు ఈ పార్సిల్ ఎప్పుడో వచ్చేయాల్సింది. బట్ లక్కీలీ మేము మళ్ళీ ట్రాక్ చేసి చూసుకున్న తర్వాత లండన్కి చేరిందని చెప్పారు. మేము ఇలా బయటికి వెళ్ళేలోపు పార్సిల్ వాడు ఫోన్ చేసి పార్సిల్ వచ్చింది అని చెప్పాడు. ఏ అనుకున్నాం మేము. ఇంకేంటి గరం మసాలా. సరే ఇవన్నీ వేసుకుందాం ఒక్కొక్కటి నెమ్మదిగా. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టేక్ కేర్, బాయ్. Say like, subscribe to my channel. Good job.